బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. బీఆర్ఎస్ కు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ రాజీనామా చేశారు. బాబా ఫసీయుద్దీన్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆ పార్టీ ఇన్ఛార్జ్ తెలంగాణ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు. బాబా ఫసీయుద్దీన్ పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా కష్టపడ్డాను అని అన్నారు. ఫసీయుద్దీన్ పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందన్నారు. అలాగే భవిష్యత్తు లేకుండా కొంతమంది కుట్ర చేశారంటూ కూడా ఆయన లెటర్లో చెప్పుకొచ్చారు. ఒక్కసారి ఆ లెటర్లో ఆయన ఏమన్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా గౌరవనీయులైన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి విషయం అంటూ కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా అంటూ కూడా విషయాన్ని దాంట్లో ప్రస్తావించారు. ఇటీవల కాలంలో పార్టీ అనుసరించిన విధానాలు నాకు నచ్చలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి నేను కష్టపడి పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చురుగ్గా పాల్గొన్నాను. పార్టీ అభివృద్ధికి కృషి చేశాను. అలాంటి నాకు రాజకీయ భవిష్యత్తు లేకుండా కొందరు నాయకులు కుట్ర చేస్తూ ఉంటే అధినాయకత్వం వారిపై కనీస చర్యలు తీసుకోకపోగా వారికి మద్దతు ఇవ్వడం నన్ను తీవ్రంగా బాధించింది. రాజకీయంగానే కాకుండా భౌతికంగా లేకుండా చేసే కుట్ర జరుగుతుందని తెలిసి అధినాయకత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్లినా ప్రయోజనం కనపడలేదు. గుండెల నిండా గులాబీ జెండాతో 22 ఏళ్లు పార్టీ కోసం సిపాయిగా పనిచేసిన ఉద్యమకారుడికి రక్షణ కరువైంది. అందుకే నేను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మీడియా స్పోక్స్ పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నానంటూ కూడా ఆయన ఆ లెటర్లో పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ తొలి డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్కి రాజీనామా చేశారు. బీఆర్ఎస్కి రాజీనామా చేసి ఆయన కాంగ్రెస్లోకి చేరారు. కాంగ్రెస్లో ఆయనకి పార్టీలోకి ఆహ్వానించారు కండువా కప్పి దీప్దాస్ మున్షి. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అలాగే ఆయన రాసిన లేఖను కూడా మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఏంటి ఆయన రక్షణ కరువైంది అనే మాట అక్కడ రక్షణ కరువైందనే మాటను ప్రస్తావించారు. ముఖ్యంగా ఆ పేరేమైనా ప్రస్తావించే అవకాశం కనిపిస్తోందా భవిష్యత్తులో? యాసచ్చినట్టు సిటీలో అటు బీఆర్ఎస్కు భారీ షాకే తగిలింది. ఒకవైపు అటు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ ప్రస్తుతం అటు బీఆర్ఎస్కు రాజీనామా చేసి అటు కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరారు. ఒకవైపు ఈరోజు కాంగ్రెస్లో చేరినటువంటి బాబా ఫసీయుద్దీన్ అటు కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపా దాస్ మున్షి ఆధ్వర్యంలో కూడా అటు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇది బీఆర్ఎస్కు నగరంలో గట్టి షాకే అని చెప్పాలి. ఎందుకంటే బాబా ఫసీయుద్దీన్కు సంబంధించి మొదటి నుంచి ఎప్పుడైతే పార్టీ పెట్టారో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన యువనేతగా బీఆర్ఎస్ ఉద్యమంలో కూడా కీలకంగా కీలకంగా పనిచేసినటువంటి నేత. అటు అనంతరం అటు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం కూడా ఏర్పడినటువంటి మొదటి జీహెచ్ఎంసీ అటు డిప్యూటీ మేయర్గా కూడా పనిచేశారు. అప్పుడు మొదట్లో కూడా ఒకవైపు పార్టీలో ప్రాధాన్యత ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో తనకు పార్టీలో సరైనటువంటి ప్రాధాన్యత లభించడం లేదు. ఇదే విషయాన్ని ఒకవైపు కూడా తను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నాను. కేవలం రాజకీయంగానే ఎదగనివ్వకుండా కూడా మరోవైపు భౌతికంగా కూడా తనను ఉండకుండా చేసేందుకు కూడా కొంతమంది వ్యక్తులు కుట్ర చేస్తున్నారని చెప్పి కూడా పేర్లు ప్రస్తావించకుండానే ఆయన రాసినటువంటి కేసీఆర్కు రాసినటువంటి రాజీనామా లేఖ ఏదైతే ఉందో దానిలో స్పష్టంగా పొందుపరిచినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్కు నగరంకు సంబంధించి ఒకవైపు బాబా ఫసీయుద్దీన్ అందరికీ తెలిసిన వ్యక్తి. ప్రస్తుతం బోరాబండ మాస్ ఏరియాగా పిలుచుకున్నటువంటి బోరాబండ ఒకవైపు ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్నారు. గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసి పూర్తి స్థాయిలో ఒకవైపు అందరికీ తెలిసినటువంటి నేత. కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కానివ్వండి, మరోవైపు బాబా ఫసీయుద్దీన్కు చాలా కాలంగా కూడా ఒకరికి అంటే ఒకరు కూడా పడట్లేదే కాకుండా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో బాబా ఫసీయుద్దీన్ ఒకవైపు మాగంటి గోపీనాథ్ ఒకవైపు కూడా ఓటమికి పనిచేశారు, పార్టీకి పనిచేయలేదని చెప్పి ప్రధానమైనటువంటి అలిగేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు పార్టీ కొన్ని సందర్భాల్లో ఆయన పక్కన పెట్టడంతో ఒక్కసారిగా మనస్తాపానికి గురైనటువంటి బాబా ఫసీయుద్దీన్ కూడా పార్టీని వీడుతున్నట్లు కూడా ఆయన అనుచరులు అయితే తెలిపారు. ప్రధానంగా వైపు బాబా ఫసీయుద్దీన్ పైన కూడా కొన్ని అలిగేషన్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్కు సంబంధించి జీహెచ్ఎంసీ పరిధిలో పెద్దగా చెప్పుకోదగ్గ సీట్లు అయితే పెద్దగా దక్కలేదు కాబట్టి ఇప్పటికే జీహెచ్ఎంసీ స్ట్రెంథనింగ్ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి అందులో ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగానే ఒక్కొక్కరిని కూడా ఇతర పార్టీలు ఎవరైతే అసంతృప్తులు ఉంటారో తొందరలోనే ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వారిని కూడా లాగేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలోకి బోరాబండ వస్తుంది. ఆ బోరాబండ వచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ జూబ్లీహిల్స్ కాబట్టి అక్కడ మైనార్టీ నేత అజారుద్దీన్ కూడా అవకాశం ఇచ్చారు. కాబట్టి మైనార్టీల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉండడమే కాదు, ఒకవైపు బీఆర్ఎస్లో పూర్తి స్థాయిలో తనకు రోజుకు కూడా ప్రాధాన్యత తగ్గిపోవడంతో కూడా ఒకవైపు పార్టీ మారారని చెప్పి కూడా ఆయన అర్చకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సచిన్ రైట్.
అయితే నెక్స్ట్ ఏం పొజిషన్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి హామీ వచ్చింది ఆయనకి? డెఫినెట్గా ఒకవైపు కూడా బాబా ఫసియుద్దీన్ ఖచ్చితంగా కూడా తను పార్టీలో చేరే ముందు కూడా ఒక మంచి పొజిషన్, కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి పొజిషన్ ఆశించి పార్టీలో చేరాలని సమాచారం. ఎందుకంటే ఇప్పటికీ ఒకవైపు 2015లో ఒకవైపు డిప్యూటీ మేయర్గా కూడా నగరానికి కూడా డిప్యూటీ మేయర్గా పనిచేశారు. ఉద్యమ నేత కీలకంగా ఉన్నటువంటి బాబా ఫసియుద్దీన్కి అప్పట్లోనే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో మాత్రం మంచి పొజిషన్ ఆశించి ఇప్పటికే హైకమాండ్తో మాట్లాడి పార్టీలో చేరినట్టయితే సమాచారం. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు ఎక్కడైతే జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి కాంగ్రెస్కు ఒకవైపు కూడా అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు, లీడర్షిప్ కాస్త కరువైందనే టాక్ కూడా కాంగ్రెస్ పార్టీలో వినిపించి జిహెచ్ఎంసీకి సంబంధించి, కాబట్టి పార్టీని స్ట్రెంథనింగ్ చేసే దాంట్లో కూడా ఒకవైపు బాబా ఫసియుద్దీన్ అయితే చేర్చుకున్నారు. మరి ఆయనకు సంబంధించి నెక్స్ట్ ఎందుకంటే యువనేత కాబట్టి జూబ్లీహిల్స్కి సంబంధించి ఒకవైపు మొన్న అజారుద్దీన్కి ఇచ్చినప్పుడు కూడా నెక్స్ట్ టైం మరి బాబా ఫసియుద్దీన్కి ఇస్తుందా లేదంటే మరెటువంటి కమిట్మెంట్ ఇచ్చిందంటే సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి పార్టీ అయితే చెప్పినట్టు సమాచారం. మరి ఆ సముచిత స్థానం ఏంటనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది సచిన్. ఆల్రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ ఫర్ అప్డేట్. మొత్తం అయితే మాత్రం బీఆర్ఎస్ కు గట్టి షాక్ తగిలిందా అంటే ఇక్కడ అవుననే సమాధానం వినిపిస్తోంది. జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ రాజీనామా చేశారు. బాబా ఫసియుద్దీన్ కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి రాజీనామా లేఖను కేసీఆర్ కు పంపించారు. బాబా ఫసియుద్దీన్ పార్టీ కోసం 22 ఏళ్లు సిపాయిగా కష్టపడ్డానంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. పార్టీలో ఉద్యమకారుడికి రక్షణ కరువైందన్నారు ఆయన. భవిష్యత్తు లేకుండా కొంతమంది కుట్ర చేశారని చెప్పుకొచ్చారు. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందంటూ కూడా లేఖలో చెప్పుకొచ్చారు బాబా ఫసియుద్దీన్.